ఈరోజు పులివెందుల్లో నామినేషన్స్ జరిగినాయి. నామినేషన్స్ తర్వాత స్పీచెస్ జరిగినాయి. మీరందరూ వినే ఉంటారు. మొదటిగా బిఫోర్ వి గెట్ ఇన్ టు దట్, మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ తగిలింది. ఐమ్ సారీ అబౌట్ ఇట్. బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా, అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా దయచేసి బ్యాండేడ్ పెట్టుకోకండి. అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ బ్యాండేడ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది. చీఫ్ మినిస్టర్ గారికి డాక్టర్స్ ఎవరున్నారో నాకు తెలియదు, కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధేస్తుంది దట్ హీస్ not getting the good advice. So request the chief minister not to put the band-aid or the dressing. Jagannath Reddy garu annaru పులివెందులు అంటే నమ్మకం, పులివెందులు అంటే ధైర్యం, పులివెందులు అంటే భవిష్యత్ అభివృద్ధి. నమ్మకం, ధైర్యం, అభివృద్ధి. ఐ టోటలీ అగ్రీ విత్ హిమ్. నేను ఒప్పుకుంటాను. అట్లా పులివెందులు అంటే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? పులివెందుల ఇంతకుముందు కాంగ్రెస్కు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండింది. పులివెందుల కంచుకోటగా ఉండి తద్వారా కడప కంచుకోటగా తయారైంది. దీనికి కారణం ఎవరు? 1978 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడిన శ్రమ, కష్టం దీంట్లో ఉందా లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళిద్దరూ కలిసి ఒక జతగా పనిచేశారు. వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండింది. రాజశేఖర రెడ్డి గారు స్టేట్ లెవెల్లోనూ, వివేకానంద రెడ్డి గారు పులివెందుల, కడప చూసుకోవడంలోనూ వాళ్ళకి క్లారిటీ ఉండింది. పులివెందుల్లో ఏ ఇంటికి పో, ఆ ఇంట్లో ఉన్న సమస్యలకు ఎప్పుడైనా వివేకానంద రెడ్డి గారి ప్రశ్నించలేదా? ఎప్పుడైనా వాళ్ళ వివేకానంద రెడ్డికి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంటే వివేకానంద రెడ్డి అవైలబుల్గా ఉన్నాడా లేదా? ఏ ఇంటికైనా వెళ్ళండి, రాత్రైనా పగులైనా ఎప్పుడైనా ఉండేవాడు. అట్లా కొన్ని దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తే ఇక్కడ ప్రాంత ప్రజలకి వాళ్ళ అవసరాలు ఏమో అర్థం చేసుకొని గ్రహించి అవి సాల్వ్ చేయడానికి, ప్రాంత ప్రజలకు పర్సనల్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాంతానికి ఏమేమి అవసరమో అవి అన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తే ఈ శ్రమతోటి పులివెందులకి ఒక కంచుకోటగా తయారైంది. దానివల్ల వాళ్ళకి పులివెందులు అంటే ధైర్యం, పులివెందులు అంటే అభివృద్ధి అని చెప్పగలిగిన స్థితికి వచ్చింది. మీకు వివేకానంద రెడ్డి గారు అంటే అంత అసూయ, ద్వేషం, చంపేంత వరకు వచ్చిన ద్వేషం ఎందుకు వచ్చింది అన్నది అర్థం కావడం లేదు. అనునిత్యం పులివెందుల ప్రజల కోసం పనిచేసిన మనిషి. అందుకనేనా ఈ ఈర్ష్య? ఈరోజు ప్రసంగం దాదాపు 30 నిమిషాల పైన మాట్లాడారు. ఈరోజు ప్రసంగంలో వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి గురించి నెగటివ్గా వచ్చేలా మాట్లాడారు. మీకోసం ఇంతగా కృషి చేసి పనిచేసి
రాత్రి చనిపోయే ముందు వరకు మీకోసమే కృషి చేసిన మనిషి మీద ఒక్క మంచి మాట కూడా గుర్తు రాలేదా మీకు చెప్పడానికి? ఇంకా ఏమంటే ఆయన ఆశీస్సులతోటే మీరు నిలుస్తున్నారంటారు. ఎందుకింత ఈర్ష్య, ఎందుకింత ద్వేషం? ఎంత ఈర్ష్య, ఎంత ద్వేషం! వివేకానంద రెడ్డి గారి అనుచరులు అంటే అప్పట్లో పక్కన పెట్టారు, ఆయన బ్రతుకుండంగా పక్కన పెట్టారు, ఆయన చనిపోయాక కూడా వివేకానంద రెడ్డి గారి మనుషులని పక్కన పెడుతున్నారు. ఆయన చనిపోయాక కూడా ఎందుకు ఇంత ద్వేషం? ఈ ద్వేషం ఈరోజు మీ మాటల్లో కనిపిస్తుంది. ఏమి పాపం చేశాడు మీకు వివేకానంద రెడ్డి గారు? మీకోసం త్యాగం చేశాడు కాబట్ట ప్రజలకు మీరు సమాధానం ఇవ్వాలి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీకు కోర్ట్స్, పోలీసులు, సిబిఐ వ్యవస్థలు అంటే గౌరవం ఉందా లేదా? 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐకి పోవాలా అని చెప్పి కేసు పెట్టారు ఏపీ హైకోర్టులో. మళ్ళీ ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు. ఈరోజు మీ వాళ్ళు కడప కోర్టులో గ్యాగ్ ఆర్డర్ పెడతారు, కావాలని పెడతారు కేసు, ఆర్డర్ తెప్పించుకుంటారు, మళ్ళీ మీరే మాట్లాడతారు. మీకు కోర్ట్స్ అంటే గౌరవం లేదా? పోలీసులు అంటే గౌరవం లేదా? సిబిఐ అంటే గౌరవం లేదా? సిబిఐ వాళ్ళు చెప్తారు నిందితులు వీళ్ళు అని, వీళ్ళు చేశారు, వీళ్ళు చేయించారు అని వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పేది కాదు, సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. సిబిఐ వాళ్ళు వీళ్ళు నిందితులు అని చెప్తే మీరు అంటారు నాకు నమ్మకం లేదు, సిబిఐ వాళ్ళ మీద నమ్మకం లేదన్నట్లుగా అవినాష్ రెడ్డి నిర్దోషి అని. మీకు ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్? మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మే 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. సెప్టెంబర్ 2, 2019లో మీరు ఈ ఇంటికి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం అయిపోయి చేసుకుని వైఎస్ వివేకానంద రెడ్డి గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్ కోసం. ఆ రోజు మీరు అన్నారు అనుమానాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి మీద అని చెప్పి, అంటే నా మొగుడి మీద. మీరు అట్లా అంటే ఆ రోజే మా అమ్మగారు అన్నారు నా మొగుడైనా సరే విచారణ జరపాల్సిందే, నేరస్తులకు శిక్ష పడాల్సిందే. ఈరోజు అంటారు దేవుడికి తెలుసు, కడప ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు చేశారు అని. అంటే మీకు తెలియదా? మీరు చీఫ్ మినిస్టర్గా ఉండి మీకు తెలియదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో? మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ డిస్కషన్ వచ్చింది. ఆ రోజే మా అమ్మగారు కూడా చెప్పారు ఇది చేసింది రాజశేఖర రెడ్డి గారు, అంటే మా భర్త అయినా కానీ ఆయన అన్న అయినా కానీ మీరు శిక్షించాల్సిందే అని. మళ్ళీ ఈ 4.5 సంవత్సరాల తర్వాత కూడా అదే అంటున్నారు. ఈరోజు మార్చిలో చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నాను,
ఇది చేసింది నా భర్త అయినా కానీ వాళ్ళ అన్న అయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్. వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు, న్యాయం జరగాలి. ఇంకా మీకు 2 నెలలు టైం ఉంది. గవర్నమెంట్లో జూన్ 4వ తారీఖు కానీ రిజల్ట్స్ రావు. దయచేసి ఇది చేసింది నా భర్త అయింటే ఆయనను అరెస్ట్ చేసేయండి. వాళ్ళ అన్న శివప్రకాష్ రెడ్డి అయింటే ఆయనను అరెస్ట్ చేయండి. ఈ దాగుడు మూతలేంటి? తప్పు చేసింటే ఎవరైనా శిక్ష పడాల్సిందే. అది నేనైనా సరే, నా భర్త అయినా సరే. తప్పు చేసింటే శిక్ష పడాల్సిందే.